Hello everyone, welcome to the new video of our Telangana Government Initiative series for TSPSC. సో ఈ సిరీస్లో మనం ఆల్రెడీ 6 స్కీమ్స్ కంప్లీట్గా డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం 7th స్కీమ్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్ గురించి డీటెయిల్డ్గా కాంప్రహాన్సివ్గా కూలంకషంగా అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నా పేరు సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో ప్రతి వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడూ చెప్పేటటువంటి విధంగానే చెప్తున్నాను, వీడియోని వీలైతే 1.5x కానీ 1.25x స్పీడ్లో చూడండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో చాలామంది స్టూడెంట్స్ సరే క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవాల్సి అని అడుగుతున్నారు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు చక్కగా అన్ని పీడిఎఫ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా మనం తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. ఈ ఛానల్లోనే మీరు వీడియో అనేటటువంటిది చూస్తున్నారు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇనిషియేటివ్స్తో మనం ముందుకు వస్తున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ని మాసెస్కి చాలా ఎక్కువ మందికి తీసుకెళ్లాలనేటటువంటి ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబడింది. సో మీకు చాలా చక్కగా మంచి ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి. నన్ను ఈమెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్. సో ఎవరికైనా క్వైరీస్ ఆర్ డౌట్స్ ఉంటే మీరు చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. అండ్ దాంతోపాటు మనకి పెయిడ్ కోర్సెస్ అనేటటువంటి 3 ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, అండ్ దాంతోపాటు తెలంగాణ జాగ్రఫీ, అండ్ దాంతోపాటు తెలంగాణ ఎకానమీ. ఈచ్ కోర్స్ యొక్క ఫీజు కేవలం 500 రూపీస్ మాత్రమే. సో 3 మీరు తీసుకుంటే 1500 మాత్రమే అవుతుంది. ద బెస్ట్ వేలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీ క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ 8500671913 నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా అడ్మిషన్ అనేటటువంటిది తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎవరికైనా ఇన్ కేస్ క్లాసులు నచ్చలేదంటే వితిన్ 7 days 7 రోజుల్లో మీ యొక్క ఫుల్ ఫీజు అనేటటువంటిది రిఫండ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక్క ప్రశ్న కూడా మిమ్మల్ని అడగరు. మీ పూర్తి ఫీజు అనేటటువంటిది మీకు ఇచ్చేస్తారు. పూర్తి నమ్మకంతో జాయిన్ అవ్వండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కవర్ చేస్తున్నాను. ద బెస్ట్ మెటీరియల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ చూడండి. సో బిఫోర్ స్టార్టింగ్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్ లెట్ మీ రిపీట్ దిస్ వన్స్ అగైన్. సో మనకి 3 పెయిడ్ కోర్సెస్ అని ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ జాగ్రఫీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఫీజు ఒక్కొక్క సబ్జెక్ట్ కేవలం 500 రూపీస్ మాత్రమే. కాంప్రహెన్సివ్ క్లాసెస్ ప్లస్ నోట్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 18 months వ్యాలిడిటీ అనేటటువంటిది మీకు ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. జాయిన్ అవ్వాలంటే 8500671913 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ అప్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్? ఆరోగ్య లక్ష్మి స్కీమ్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ to ensure nutritional standards for both mother and children. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ దాంతోపాటు లాక్టేటింగ్ ఉమెన్, గర్భవతులు మరియు పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అనేటటువంటిది, పోషక విలువలు అనేటటువంటివి అందించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అంటే ఆరోగ్య లక్ష్మి స్కీమ్. The Honorable Government of Telangana launched Arogya Lakshmi scheme on 1st January 2015. January 1, 2015 ఆరోగ్య లక్ష్మి స్కీమ్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఈ స్కీమ్లో భాగంగా బోత్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్, గర్భవతులు అండ్ దాంతోపాటు పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 full meal అనేటటువంటిది అంగన్వాడీ సెంటర్స్లో ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ప్రజెంట్ డే తెలంగాణ స్టేట్లో 35,000 పైచిలకు అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అంగన్వాడీ సెంటర్స్లో ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి 1 full meal అనేటటువంటిది అందించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాంగ్ విత్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్. యు ఆల్ నో గర్భవతులకి అండ్ దాంతోపాటు లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి ఉన్నత సంస్థలు కూడా భారతదేశంలో ఆడవాళ్ళకి సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఉండట్లేదని చెప్పి ఎన్నోసార్లు వాపోవడం అనేటటువంటిది జరిగింది. మన పుస్తకాల్లో కానీ వీటన్నింటిలో మనం చెప్తాం, మా తాతలు ఇంత కుండలో అన్నం తినేసేవాళ్ళు, ఇంత తినేవాళ్ళు, అంత తినేవాళ్ళు అని చెప్పి చెప్తాం. కానీ జేజికి అన్నం సరిపడా ఉండేదా లేదా అనేటటువంటి విషయం మనం ఎవరైనా పట్టించుకునే వాళ్ళం కాదు. సో ఆడవాళ్ళు కుటుంబం మొత్తానికి తిండి పెట్టి పాపం వాళ్ళు చాలాసార్లు పస్తులు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో దాని కారణంగా చాలామంది గర్భవతులు
సో మృత్యువు చివరి వరకు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. సో బిడ్డకి జన్మనిచ్చేటటువంటి సమయంలో మృత్యువుతో పోరాడేటటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. సో దానికోసం ఆరోగ్య లక్ష్మి స్కీమ్ ఏదైతే ఉంటుందో అలాంటి పరిస్థితులు అనేటటువంటివి రిపీట్ అవ్వకుండా ఆరోగ్య లక్ష్మి స్కీమ్ తీసుకొచ్చారు. స్పాట్ ఫీడింగ్ ఆఫ్ ద మీల్ ఈజ్ ఎన్ష్యూర్డ్ త్రూ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా అంగన్వాడీ సెంటర్లో ఆన్ ద స్పాట్ మీల్ అనేటటువంటిది, ఒక ఆహారం అనేటటువంటిది అందించడం అనేటటువంటిది జరుగుతుంది, భోజనం పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. 1 ఫుల్ మీల్ కన్సిస్ట్ ఆఫ్ రైస్, అన్నం అనేటటువంటిది పెడతారు. అండ్ దాంతోపాటు దాల్ విత్ లీఫీ వెజిటబుల్ ఆర్ సాంబార్, అంటే ఆకుకూర పప్పు కానీ సాంబార్ కానీ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. వెజిటబుల్ కర్రీ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేటటువంటి జరుగుతుంది ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 25 డేస్, 25 రోజుల పాటు, నెలలో 25 రోజుల పాటు పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ బాయిల్డ్ ఎగ్ అండ్ 200 ml మిల్క్ ఫర్ 30 డేస్ ఇన్ ఎ మంత్, ఒక ఉడకబెట్టినటువంటి గుడ్డు అండ్ దాంతోపాటు 200 మిల్లీలీటర్ల పాలు కూడా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి 30 రోజుల పాటు అందించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సో బోత్ ఉమెన్ ఫ్రమ్ బిలో పావర్టీ లైన్ అండ్ అబోవ్ పావర్టీ లైన్, గర్భవతులు అయితే సరిపోతుంది, తెలంగాణ సిటిజన్స్ అయితే సరిపోతుంది, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అవైలింగ్ దిస్ పర్టిక్యులర్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ ద బెనిఫిషరీస్ అండర్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్, వాళ్ళు లబ్ధిదారులుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ అమృత హస్తం స్కీమ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు ఏర్పడినటువంటి ఇంక్యూంబెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వైఎస్ఆర్ అమృత హస్తం అనేటటువంటిది ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కదా. సో అందుకోసం ఈ పర్టికులర్ స్కీమ్ అనేటటువంటి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో ఎందుకు, టు ఎన్ష్యూర్ స్పాట్ ఫీడింగ్ ఆఫ్ 1 మీల్ టు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాజ్ వెల్. సో దాని అమృత హస్తం స్కీమ్ యొక్క ఇంప్రూవ్డ్ వెర్షన్గా దిస్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్ని తీర్చిదిద్దడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇట్ డిజైన్డ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ఆన్ న్యూట్రిషన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో భారతదేశంలో ఆడవాళ్ళు అండ్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాల్ నరిష్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, వాళ్ళకి సరైనటువంటి న్యూట్రిషన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం భారత ప్రభుత్వాల యొక్క బాధ్యత అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఆ రికమెండేషన్ మేరకు మన తెలంగాణ ప్రభుత్వం దిస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి ఆరోగ్య లక్ష్మి ప్రోగ్రామ్ని జనవరి 1వ తారీఖు 2015న తీసుకురావడం అనేటటువంటి జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో చూడండి, సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్. టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ ఫర్ మదర్ అండ్ చిల్డ్రన్. సో ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి అండ్ దాంతోపాటు పిల్లలకి కూడా న్యూట్రిషన్ అనేటటువంటిది అందించే క్రమంలో దిస్ పర్టికులర్ స్కీమ్ లాంచ్ చేశారు. లొకేషన్ తెలంగాణ, ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఫౌండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వెరీ ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్ ఎవరు ఆ సమయంలో ఇది లాంచ్ చేసినప్పుడు 2015లో కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అమ్మ, మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ వాళ్ళు దిస్ పర్టికులర్ స్కీమ్ని సూపర్వైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. నాకు ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇప్పుడు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఎప్పుడంటే దీన్ని తీసుకొచ్చారు, 1 జనవరి 2015న దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సంవత్సరానికి 850 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం, ఈ పథకం కోసం ఖర్చు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఆర్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్. అండ్ యాజ్ ఫర్ as ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్, ఈ స్కీమ్ అనేటటువంటిది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు చూడండి. మొదటగా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఇంటిని, వాళ్ళ పరిధిలో ఉండేటటువంటి ప్రతి ఇంటిని విజిట్ చేస్తారమ్మా, సర్వే చేస్తారు. సర్వే చేసి ఎవరు టార్గెట్ గ్రూప్, బెనిఫిషరీస్ ఎవరు, లబ్ధిదారులు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిపేర్ చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అండ్ ఎర్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద బెనిఫిషరీ విల్ బి డన్ త్రూ అంగన్వాడీ అండ్ ఆశా వర్కర్స్ ఇన్ ద అంగన్వాడీ సెంటర్స్. అంగన్వాడీ సెంటర్స్లో ఈ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చేస్తారు. అండ్ ద ఎంసీపీ కార్డ్స్, మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తింపబడతారో బెనిఫిషరీస్ వాళ్ళకి అందించడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడు విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డే ఎప్పుడైతే చేస్తారో అప్పుడు. అండ్ దాంతోపాటు వాళ్ళకి నెసరీ అవేర్నెస్ కూడా కల్పించడం అనేటటువంటి జరుగుతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎటువంటి ఫుడ్ అనేటటువంటిది తీసుకోవాలి ఆరోగ్యమైనటువంటి బిడ్డను కనడానికి, అండ్ బిడ్డ పెరుగుదలలో మీరు ఎలాంటి పాత్ర అనేటటువంటిది పోషించాలి. సో ఇలాంటి విషయాలు అనేటటువంటివి వాటి మీద వాళ్ళకి అవేర్నెస్ అనేటటువంటిది, చైతన్యం అనేటటువంటిది, జాగృతి
మద్దతు అనేటటువంటిది కల్పించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఆల్ ద బెనిఫిషియరీ విల్ బి మొబిలైజ్డ్. ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట సమీకరిస్తారు సో దట్ దే కెన్ రిసీవ్ వన్ ఫుల్ మీల్ అలాంగ్ విత్ అదర్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ సర్వీస్ అట్ ద అంగన్వాడీ సెంటర్స్. వీళ్ళందరినీ పలానా టైంకి అంగన్వాడీ సెంటర్స్కి రండి, మీకు అక్కడ వన్ ఫుల్ మీల్ అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ అండ్ దాంతోపాటు 200 ml మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. చెప్తూ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కూడా ఈ పర్టికులర్ ఏవైతే వన్ ఫుల్ మీల్ స్పాట్ మీల్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వన్ ఫుల్ మీల్ విల్ బి సర్వ్డ్ అట్ ద స్పాట్ ఫర్ 25 days అట్ ద అంగన్వాడీ సెంటర్స్. సో వన్ ఫుల్ మీల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, రైస్ అన్నము అండ్ దాంతోపాటు ఆకుకూర పప్పు లేకపోతే సాంబారు, ఒక వెజిటబుల్ కర్రీ. సో ఇది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది 25 రోజుల పాటు. అండ్ పెర్ మంత్ ప్రతి నెల 30 రోజులు 30 గుడ్లు అనేటటువంటి వాళ్ళకి ఉడకబెట్టిన గుడ్లు బాయిల్డ్ ఎగ్స్ అనేటటువంటివి అందించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు 25 రోజుల పాటు మిల్క్ ఏదైతే ఉందో మిల్క్ని సర్వ్ చేస్తారు. రిమైనింగ్ 5 days మిల్క్ బదులుగా కర్డ్ ఏదైతే ఉంటుందో, పెరుగు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? విత్ రైస్ అండ్ దాల్తో పాటు కర్డ్ పెరుగు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అర్థమైందా? బెనిఫిట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మరి వీళ్ళకి పెట్టేటటువంటి మీల్స్ ఏవైతే ఉంటాయో, భోజనం ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు కుక్ చేస్తారు? అంగన్వాడీ హెల్పర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కుక్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ సర్వ్ ద ఫుడ్స్ అట్ ద సెంటర్. అంగన్వాడీ సెంటర్లోనే స్పాట్ మీల్ అనేటటువంటిది అందించడం అనేటటువంటి జరుగుతుంది అందరు బెనిఫిషరీస్కి, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఒకవేళ అంగన్వాడీ హెల్పర్ ఏమైనా ఆవిడకి శిస్తు చేసినా లేకపోతే ఏమైనా ఆవిడకి ప్రాబ్లం వచ్చినా, వ్యాధి చేసినా, అప్పుడు ఇన్ హెర్ అబ్సెన్స్ ఏ పర్సన్ ఐడెంటిఫైడ్ బై ద ALMSC అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ కమిటీ ఐడెంటిఫై చేసినటువంటి ఒక పర్సన్ ఈ ఫుడ్ అనేటటువంటిది, పౌష్టిక ఆహారం అనేటటువంటిది కుక్ చేయడం అనేటటువంటిది, వండడం అనేటటువంటిది జరుగుతుంది. యాజ్ పర్ ద లోకల్ కండిషన్స్ అక్కడ పీపుల్ తినేటటువంటి ఆహారం బట్టి ద అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ కమిటీ ALMSC ఏదైతే ఉంటుందో ఇట్ విల్ డిసైడ్ ద మెనూ. సో ఏది పెడితే బాగుంటుంది ఆహారం కింద అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కేవలం ఫుడ్డేనా అంటే ఫుడ్తో పాటు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బెనిఫిషరీస్కి ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. దాంతోపాటు ఈ మధ్య రైస్, మామూలు రైస్ కాకుండా ఫోర్టిఫైడ్ రైస్ అనేటటువంటిది ఇవ్వడం మొదలుపెట్టారనమాట. అంటే వెల్ న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అంగన్వాడీ సెంటర్స్లో ఈ బెనిఫిషరీస్, లబ్ధిదారులు అంటే ఎవరు? లబ్ధిదారులు బోత్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. The government is going to release a permanent advance of rupees 1,500 at all the Anganwadi workers at the beginning of program. సో ప్రతి నెల 5వ తారీఖున అంగన్వాడీ సెంటర్స్కి గవర్నమెంట్ 1,500 రూపాయలు అడ్వాన్స్ కింద క్రెడిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ వన్ ఫుల్ మీల్ అనేటటువంటిది అండ్ దాంతోపాటు ఈ ఫోలిక్ అండ్ ఐరన్ యాసిడ్స్ ఇవ్వడంతో పాటు సో ప్రెగ్నెంట్ అండ్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ యొక్క మానిటరింగ్, వాళ్ళని సూపర్వైజ్ చేస్తారు. అండ్ దాంతోపాటు వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనేటటువంటిది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఎవరు తెలుసుకుంటారు? ఆశా వర్కర్స్ అలాంగ్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ అంగన్వాడీ వర్కర్స్, వాళ్ళ సహాయంతో తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ద బర్త్ వెయిట్ ఆఫ్ న్యూ బార్న్, సో పుట్టినటువంటి పిల్లాడి యొక్క పుట్టగానే వెయిట్ అనేటటువంటిది ఎంత ఉండడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు? ఆ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? మొత్తానికి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ యొక్క సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ దిస్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ అన్ ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ అమృత హస్తం స్కీమ్ బై ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ యునైటెడ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అండ్ ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం అట్లీస్ట్ 2 NGOs, 2 నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ NGOs అండ్ సివిల్ సొసైటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు? టు ఎన్ష్యూర్ transparency in the implementation of a particular scheme, to ensure accountability in ensuring in the implementation of a particular scheme. Very very important. So these NGOs and civil societies అనేటటువంటివి, ప్రెజర్ గ్రూప్స్, ఇవన్నీ ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది? దే యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి, అండ్ దాంతోపాటు పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్కి, ప్రజలకి మధ్య ఒక వారధి లాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఇవి పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. సుపరిపాలనలో ఈ NGOs అండ్ సివిల్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు.
సో అందుకే ఎన్జిఓస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా మ్యాండటరీ చేయడం అనేటటువంటి జరిగింది ప్రభుత్వం. అండ్ దాంతోపాటు అంగన్వాడీ లెవెల్ మీటింగ్స్ పెట్టడం ద్వారా ప్రాజెక్ట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీస్, రివ్యూ కమిటీస్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం వల్ల అండ్ ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సూపర్వైజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, వాట్ ఆర్ ద ఇష్యూస్, వాట్ ఆర్ ద కన్సర్న్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ యొక్క ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్ అనేటటువంటిది రీచ్ అవ్వగలుగుతున్నారా లేదా, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెంట్ కమిటీస్ ఏవైతే ఉంటాయి కమిటీస్ యొక్క మీటింగ్స్లో చర్చించడం అనేటటువంటిది జరుగుతుంది. మానిటరింగ్, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ సర్వీస్ డెలివరీ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ బి ఎన్షోర్డ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఇలాంటివన్నీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ వంటలు వండడానికి పాత్రలు ఏమైనా కావాలి కదా, ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక అంగన్వాడీ సెంటర్లో పాత్రలు పోయాయి అనుకోండి, దొంగలించబడినా లేకపోతే పాత్రలు ఏవైనా ఇరిగిపోవడం కానీ ఏమైనా జరిగినా ఎప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేయించడం కానీ కొత్తవి కొనడం కానీ ఇవన్నీ జరగడం అనేటటువంటి జరుగుతుంది. సో ఒక పర్టికులర్ ప్లేస్లో ఒకవేళ అంగన్వాడీ సెంటర్స్లో ఉండేటటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్ని అంగన్వాడీ సెంటర్ వరకు తీసుకురాలేకపోతున్నారు అనుకోండి, సో ఆ సమయంలో ఏం చేయాలి, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీటింగ్స్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేయబడడం అనేటటువంటి జరుగుతుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఫుడ్ గ్యాప్స్ ఆర్ పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, ఒకవేళ ఫుడ్ అనేటటువంటిది ఏదైతే చెప్తున్నారో అది పెట్టకపోతే, అంటే కూర మిస్ అవ్వడం కానీ ఎగ్స్ ఇవ్వకపోవడం కానీ ఇలా జరిగినా, లేకపోతే పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో ఈ పురుగులు ఉండడం కానీ లేకపోతే ఫుడ్ క్వాలిటీ బాగోపోయినా, the CPDO and the supervisor of that particular project will be held responsible and the action will be initiated. సో పూర్ క్వాలిటీ ఫుడ్ కానీ లేకపోతే ఫుడ్ గ్యాప్స్ ఉన్నటువంటి పక్షంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో CDPO, సో ఆయన్ని అండ్ దాంతోపాటు సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులుగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. హియర్ ఏం చేస్తున్నారు, అకౌంటబిలిటీ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగోపోయినా లేకపోతే గవర్నమెంట్ చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేటటువంటివి లబ్ధిదారులకు అందకపోయినా అప్పుడు దే విల్ బి హెల్డ్ అకౌంటబుల్ అనమాట. అర్థమైందా? సో చూడండి, ప్రతిదీ మీరు గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో, మీరు గవర్నెన్స్ పార్ట్ ఏదైతే ఉందో దానికి లింక్ చేసుకోవాలి. అప్పుడే మీరు మెయిన్స్కి మీకు ఇది అనేటటువంటిది ఉంటుంది, ఆ అప్రోచ్ అనేటటువంటిది బెటర్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. The state level monitoring officer from the head of the department is responsible for inspecting at least 5 projects and 15 Anganwadi centers in a month of their district. So state level monitoring officer ఎవరైతే ఉన్నారో, so from the head of the department, that means which department? Department of ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. సో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 5 ప్రాజెక్ట్స్ అండ్ 15 అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని విజిట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది పెర్ మంత్, ప్రతి నెల కూడా. సో అక్కడ పెర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. ICDS విల్ ఆల్సో మానిటర్ అండ్ ఇన్స్పెక్ట్ ద ఫంక్షనరీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్కి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అఫీషియల్స్, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంప్లిమెంటేషన్ని ఇన్స్పెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సో ఆల్ టుగెదర్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కోసం, వీళ్ళలో న్యూట్రిషన్ స్టాండర్డ్స్ అనేటటువంటివి పెంచడం కోసం, వాళ్ళకి పౌష్టిక ఆహారం అనేటటువంటిది అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేటటువంటిది ఈ స్కీమ్ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, గుర్తుపెట్టుకోవాలి నాన్న. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ చూడండి. మనం ఆల్రెడీ చెప్పాం, ద ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఆర్ ప్రొవైడెడ్ 1 full meal అలాంగ్ విత్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. వాళ్ళకు 1 full meal అనేటటువంటిది పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఐరన్ టాబ్లెట్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని కూడా అంగన్వాడీ సెంటర్లో ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. 1 full meal కన్సిస్ట్ ఆఫ్ రైస్, అన్నం అనేటటువంటిది, దాల్ విత్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ సాంబార్, అంటే ఆకుకూర పప్పు కానీ సాంబార్ కానీ, వెజిటబుల్స్ కర్రీ ఏదైతే ఉంటుందో కర్రీ ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 25 days, 25 రోజుల పాటు అందిస్తారు. బాయిల్డ్ ఎగ్స్ అండ్ 200 ml మిల్క్ ఏదైతే ఉందో అది 30 days అందించడం అనేటటువంటి జరుగుతుంది. మిల్క్ కూడా 25 days, ఇంకొక 5 రోజులు కర్డ్ అనేటటువంటిది, పెరుగు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఫోర్టిఫైడ్ రైస్తో రిప్లేస్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఫోర్టిఫైడ్ రైస్ అనేటటువంటిది అందించడం, బెటర్ న్యూట్రిషన్ ఉండేటటువంటి రైస్ని ఇప్పుడు లాక్టేటింగ్ ఉమెన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ చిల్డ్రన్కి అందించడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ మీల్ విల్ మీట్ 40 to 45% of the daily calorie and 40 to 45% of protein and calcium requirements per day. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రోజుకి వీళ్ళకి, అంటే ఎవరికి, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ చిల్డ్రన్కి కావాల్సినటువంటి క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 100 calories కావాలనుకోండి సపోజ్ వాళ్ళకి, అందులో 40 to 45 calories ఈ 1 meal ద్వారానే అందించడం అనేటటువంటి జరుగుతుందంట. అండ్ వాళ్ళకి ప్రోటీన్ అండ్ కాల్షియం రిక్వైర్మెంట్స్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాటిలో 40 to 45% ఈ 1 full meal ద్వారా వాళ్ళకి అందించడం అనేటటువంటిది జరుగుతుందంట.
అండ్ చిల్డ్రన్కి కూడా నాట్ ఓన్లీ మనకి లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెనే కాకుండా చిన్నపిల్లలకు కూడా 7 months నుంచి 7 నెలల నుంచి 3 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలకి 16 గుడ్లు నెలకి 16 గుడ్లు అనేటటువంటివి అందిస్తారు. అండ్ ఫర్ ద చిల్డ్రన్ ఫ్రమ్ 3 to 6 years 3 నుంచి 6 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లలకి 40 eggs అనేటటువంటి 40 గుడ్లు అనేటటువంటివి అందించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఎందుకంటే చిల్డ్రన్లో దీస్ మాల్ నరిష్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దే ఆర్ బికమింగ్ the victims of స్టంటింగ్, వాస్టింగ్ అండ్ అదర్ న్యూట్రిషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కన్సర్న్స్ అర్థమైందా? సో ఈ స్టంటింగ్ వీటన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి వాటి గురించి కూడా పనిగా డిస్కస్ చేసేద్దాం. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉంటుందో పిక్చర్ అనేటటువంటిది ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇలాంటి ప్రిలిమ్స్లో మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది, అందుకే చెప్తున్నాను. దిస్ ఈజ్ నార్మల్ హైట్ అండ్ వెయిట్ అనుకుంటే, వాస్టింగ్ అంటే ఏంటి అంటే లో వెయిట్ ఫర్ హైట్కి తగినట్టుగా వెయిట్ అనేటటువంటిది లేకపోతే. స్టంటింగ్ అంటే ఏంటి? లో హైట్ ఫర్ ఏజ్, వయసుకు తగినట్టుగా హైట్ అనేటటువంటిది అంటే పొడుగు అనేటటువంటిది లేకపోతే సో ఆ సమయంలో దాన్ని స్టంటింగ్ అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండర్ వెయిట్ అంటే ఏంటి? లో వెయిట్ ఫర్ ఏజ్. లో హైట్ ఫర్ ఏజ్ని స్టంటింగ్ అంటాం. లో వెయిట్ ఫర్ ఏజ్, వయసుకి తగినట్టుగా వెయిట్ లేకపోతే దాన్ని అండర్ వెయిట్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. హైట్కి తగినట్టుగా వెయిట్ లేకపోతే దాన్ని వాస్టింగ్ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో బెటర్ న్యూట్రిషన్ అనేటటువంటి మీద దాని మీద అవగాహన అనేటటువంటిది లేకపోవడం వల్ల చిల్డ్రన్ కూడా ఇలాంటి బాధలతో బాధపడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. నీతి ఆయోగ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంది, ఇలాంటి సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా మనకి ఏం చెప్తున్నారంటే భారతదేశంలో చాలామంది పిల్లలు అండర్ న్యూట్రిషన్తో అండ్ మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ మీకు అర్థమైనాయనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. Now let us look at the objectives of this particular ఆరోగ్య లక్ష్మి స్కీమ్. సో మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేయడం అమాంగ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్, దాంతోపాటు చిల్డ్రన్లో కూడా పిల్లల్లో కూడా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దేర్ న్యూట్రిషనల్ నీడ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాహారాన్ని అందించడం, వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాలని వాళ్ళకి ప్రతిరోజు అందించడం, డైలీ బేసిస్ అందించడం. ఎలిమినేట్స్ ఎనీమియా అమాంగ్ ఉమెన్. ఒకవేళ రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఎర్ర రక్త కణాలు అనేటటువంటి వాటి యొక్క సంఖ్య అనేటటువంటి తక్కువ అయితే దాన్ని ఎనిమిక్ కండిషన్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో, భారత స్త్రీలు ముఖ్యంగా స్త్రీలలో మీకు మెన్సురేషన్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. మెన్సురేషన్ మీద బెటర్ అవగాహన అనేటటువంటిది లేకపోవడం, వాళ్ళకి సరైనటువంటి పోషక విలువలు అనేటటువంటివి లేకపోవడం, మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు చాలామంది ఇండియాలో ఎనీమియాకు గురవుతున్నారు కదా. సో ఆ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ అనేటటువంటిది ఎంతగానో వర్క్ చేస్తుంది. ప్రొవైడ్స్ హెల్త్ చెకప్స్ అండ్ ఇమ్యునైజేషన్ టు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్. సో ఎవరైతే గర్భిణీ స్త్రీలు అండ్ దాంతోపాటు పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉండడం అనేటటువంటి జరుగుతుందో వాళ్ళకి ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ అనేటటువంటివి చేస్తారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటారు. అండ్ దాంతోపాటు ఇమ్యునైజేషన్ అనేటటువంటిది, వ్యాక్సినేషన్ అనేటటువంటిది కూడా వాళ్ళకి సమయానికి అందించడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ అంటే చిన్నపిల్లలు మరియు శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి, అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మాతృ మరణాల రేటు లేదా ప్రసూతి మరణాల రేట్ అని చెప్పి అంటాం. సో వాటిని తగ్గించడానికి దిస్ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? సో రీసెంట్గా యూనిసెఫ్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. దేని గురించి? ఈ మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో, ఈ అండర్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి, ఇండియాలో అది ఎంత తీవ్రంగా ఉందని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నౌ లెట్ us look at the concerns associated with this particular scheme. సో దాంతో ఈ వీడియో అనేటటువంటిది కంప్లీట్ అయిపోతుంది. జాగ్రత్తగా వినాలమ్మా. సో లెట్ us look at the criticism. ఈ స్కీమ్కి ఎలాంటి విమర్శలు అనేటటువంటి వినిపిస్తున్నాయి ఈ స్కీమ్ మీద చూడండి. క్రిటిక్స్ సే దట్, నాట్ మీ, క్రిటిక్స్ దే సే దట్ స్పాట్ ఫీడింగ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం కంటే రేషన్ ఇవ్వడం అనేటటువంటిది మంచిది. సో వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లేలాగా బియ్యం కానీ లేకపోతే ఈ దినుసులు ఏవైతే ఉన్నాయో, పప్పు ధాన్యాలు, వీటన్నిటిని అందించడం అనేటటువంటిది మంచిది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆహారం ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఎవరు రావట్లేదు. సో రేషన్ ఇస్తామంటే మాత్రం ఎక్కువ మంది అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి రేషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ రిలక్టెంట్ టు గో టు అంగన్వాడీ సెంటర్స్. గర్భిణీ స్త్రీలు సో వాళ్ళు అలసట చెంది వాళ్ళు అంత ప్రయాసపడి అంగన్వాడీ సెంటర్ల వరకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపెట్టుకోవట్లా, ఎందుకు వెళ్ళడం అని చెప్పి అనుకుంటున్నారు. సో అది కూడా అంగన్వాడీ సెంటర్స్కి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ ఇంటికే ఆహారం కానీ లేకపోతే ఇంటికే ఫుల్ మీల్ వచ్చే
అనేటటువంటి వెసులుబాటు అనేటటువంటిది ఉంటే ఇంకా బాగుంటుంది గర్భిణీ స్త్రీలకు అని చెప్పి మనకి చెప్తున్నారు. ల్యాక్ ఆఫ్ బెటర్ ఇంప్లిమెంటేషన్ అట్ అంగన్వాడీ లెవెల్. క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది లేకపోవడం, ఫుడ్ క్వాలిటీ అనేటటువంటిది బాగోపోవడం, ఫుడ్ గ్యాప్స్ అనేటటువంటివి ఉండడం. ఇలాంటి కారణాలు అనేటటువంటివి కూడా ఇలాంటి కారణాల వల్ల కూడా దిస్ పర్టికులర్ స్కీమ్ అనుకున్న విధంగా ఇంప్లిమెంట్ కావట్లేదు, అంత ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్పి మనకి ఇంపార్టెంట్ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. మీ అందరికీ ఆరోగ్యలక్ష్మి స్కీమ్ గురించి డీటెయిల్డ్గా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. చక్కగా మనం ఏ సబ్జెక్ట్ నేను టీచ్ చేసిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ క్లాసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి కేవలం 500 మాత్రమే ఫీజు కాబట్టి చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా మిగిలిన స్కీమ్స్ కూడా కంప్లీట్ చేసేద్దాం సో దట్ వీ విల్ బీ ఎగ్జామ్ రెడీ. ఓకేనా? బాయ్ నాన్న.